జ్యోత్స్న కోపంగా దీపతోటి ఇలా అంటూ ఉంటుంది. మీ నాన్న, మీ తాత, మీ అమ్మ అందరూ నా దగ్గరే ఉన్నారు. నీ కుటుంబం, నీ ప్రతిష్ట అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఏమున్నాయే అనాథ అంటూ రెచ్చిపోతుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న దీపను అనాథ అనగానే దీప కోపంతో రగిలిపోతూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. ఇక కార్తీక్ చేయి పట్టుకుని నాతో నా బావ ఉన్నాడు అని అంటుంది దీప. ఆ మాటతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరి కోసమైతే నువ్వు బతుకుతున్నావు అంటున్నావో ఆ మనిషి నా దగ్గర ఉన్నాడు, నాకు సొంతమై ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాతో బతుకుతున్నాడు, నా కడుపులో ప్రతిరూపంలో వెలుగుతున్నాడు, నా పాపిట్లో సింధూరంలో మెరుస్తున్నాడు అని దీప అనేసరికి ఇప్పుడు చెప్పు ఎవరు నిజమైన అనాథ అంటూ జ్యోత్స్నకి కౌంటర్ ఇస్తుంది దీప. దీప అలా అనగానే జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ మై డియర్ దీప, నిజమే ఒప్పుకోవాలి, నువ్వు కొట్టావు చూడు, దీనికంటే గట్టిగా మండుతుంది ఈ మాట. ఒక పని చేద్దాం, మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం, ఎక్స్చేంజ్ ఆఫర్. నా దగ్గర ఉన్నది నీకిస్తాను, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అంటుంది. ఏమిస్తావు అని దీప అడగడంతో నువ్వే అసలైన వారసురాలివి అని చెప్తాను. మా మమ్మీని, డాడీని, మా తాతను, ఆస్తిని అన్నిటికీ నీకే ఇచ్చేస్తాను. నువ్వు బావను నాకు పెళ్లి చేయి, ఇవన్నీ తీసేసుకో, నాకేమీ వద్దు, బావుంటే చాలు అంటూ ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అనగానే కార్తీక్ జ్యోత్స్నతోటి ఇవ్వడానికి నువ్వెవరు చిన్న మరదలా, ఇక్కడ నీకంటూ సొంతమని చెప్పుకోవడానికి నీ పేరు ఒక్కటే ఉంది, అది మాత్రమే నీతో ఉంది అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.